కాలసర్పయోగం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావాల నుండి దూరం కావడానికి రాశిపరంగా మనము జన్మించినటువంటి రాశికి అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, ఇలా ప్రతికూలమైనటువంటి స్థానాలలో రాహు కేతువులు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహాల యొక్క సంచారాన్ని నిర్వీర్యం చేసుకోవడానికి, అంటే ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 2 స్టెప్స్ మనం తీసుకోవాలి. ఒకటి, ముఖ్యంగా ఆ గ్రహాల మూలకంగా ఏమి దుష్ప్రభావం కలుగుతుంది, దాన్ని మనం ఫిజికల్గా ఎలా అధిగమించాలి, వాటికి మనం ఏం చేయాలి అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి మొదటి స్టెప్. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవడం. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుణ్ణి స్మరించడము, భక్తితో పూజించడము, జపాలు చేయడము, దానాలు చేయడము, వీటి మూలకంగా ఈ గ్రహాలు శాంతిస్తాయి. తద్వారా మనకు దుష్ప్రభావం తగ్గుతుంది. కనుక రాహుకేతువులకు ముఖ్యంగా మూలమంత్రాలను జపించుకోవడము. రాహుకు సంబంధించినటువంటి మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని రాహు విషయంలో ప్రతినిత్యం కూడాను జపించుకోవడము, దుర్గామాతను పూజించడము, నాగదేవతను పూజించడము, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము. ఇక కేతు విషయమై ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, కేతువుకు సంబంధించినటువంటి పరిహారము, విఘ్నేశ్వరుడిని పూజించడము, గణాధిపతిని సేవించడము. ప్రతి నెల కూడాను సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది. ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయమైన తర్వాత ఉపవాస దీక్షను విరమించి పూజించడము, ఆ గణపతిని పూజించడము. ఇలా చేసినట్టయితే రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ముఖ్యంగా కాలసర్పయోగము యొక్క పరిహారము అమ్మవారిని సేవించడము, దుర్గామాతను సేవించడము, చండీ, రాజరాజేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడము, పూజించుకోవడము, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం మూలకంగా మీకు ఈ దోషం పరిహారం అవుతుంది. దీన్ని పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.